బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఇక మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కలిసి అందరికీ హాయ్ చెప్పి ఇక ఆ తర్వాత రీతు దగ్గరికి వచ్చి ఆగారు. ఇక రీతుని లేపి, రీతు నువ్వు సంచలనంగా కరెక్ట్గానే చేశానని అనుకుంటున్నావా అమ్మా అని అంటే, అవును సార్ నేను కరెక్ట్గానే చేశాను అనుకుంటున్నాను అని చెప్తుంది రీతు. ఇక నువ్వు కాదు కానీ మన హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని అడుగుదాము అని అంటే, ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడాను రీతు సంచాలకుగా ఫేర్గా చేసిందని ఎంతమంది అనుకుంటున్నారు అని అంటే, ఓనర్స్ టీం వాళ్ళందరూ చేతెత్తుతారు, కానీ టెనెంట్స్ టీం వాళ్ళు ఎవ్వరూ హ్యాండ్ రేస్ చేయలేదు. సరే మీరు కాదు, ఇక్కడున్న ఆడియన్స్ని అడుగుతానంటూ ఆడియన్స్ని రీతు సంచాలకుగా ఎంత కరెక్ట్గా చేసింది అంటూ ఆడియన్స్ని అడగ్గా ఆడియన్స్ ఎవ్వరూ కూడా హ్యాండ్ రేస్ చేయలేదు. రీతు చూసావు కదమ్మా, మన ఆడియన్స్ కూడా నువ్వు తప్పు చేశావనే అంటున్నారు అంటే, లేదు సార్ నేను సంచలనంగా ఫేర్గానే ఉన్నానంటే, సరే అమ్మ నీకోసం ఒక వీడియో ప్లే చేస్తాను అంటూ వీడియో వేసి చూపిస్తారు. ఏదైతే కలర్ పడుద్ది అనే టాస్క్లో భరణిని నువ్వు ఎందుకు టార్గెట్ చేశావు అంటూ ఒకే ఒక కారణం అడిగారు. దీంతో నోట్లో మాట రాలేదు రీతుకి. ఇక రీతు, నేను ఒక విషయం చెప్పా, అక్కడ టాస్క్ ఏంటి, స్టార్ట్ బజర్ నుండి ఎండ్ బజర్ లోపు ఈ టాస్క్ అవ్వాలి, కానీ నువ్వు నీకు నచ్చినట్లు భరణిని అలా ఎలిమినేట్ చేయడం నాకు నచ్చలేదు. నాకే కాదు మన ఆడియన్స్ ఎవరికీ నచ్చలేదు. నీ వల్ల తను క్యాప్టెన్సీ కోల్పోయాడు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ పక్కన సంజన కూడా చెప్తున్నప్పటికీ కూడా నువ్వు అస్సలు ఆ మాట్లాడే విధానం కానీ, నువ్వు ఆర్గ్యూ చేసే విధానం కానీ నాకు ఎక్కడ నచ్చలేదు. నువ్వు మొత్తానికి సంచాలకుగా అన్ఫేర్ అని నేను చెప్తున్నానంటూ హోస్ట్ నాగార్జున గారు ఒక రేంజ్లో రీతికైతే వార్నింగ్ ఇచ్చారు. ఇక అంతేకాకుండా ఏదైతే బొమ్మల టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో కూడా నువ్వు నీ ప్రవర్తన నచ్చలేదమ్మా, ఏదేమైనా సరే నువ్వు ఇక్కడికి వచ్చింది నీ ఆట ఆడడానికి, అంతేగాని పులిహోర కలపడానికి కాదు అంటూ గట్టిగానే ఇచ్చారు నాగార్జున గారు. దీంతో రీతు బిక్కుమొహం వేసుకొని ఏడుపు మొహం పెట్టేసింది. ఇక మరి మొత్తానికి నాగార్జున గారు రీతుకి చాలా గట్టిగానే క్లాస్ ఇచ్చారు. మరి నాగార్జున గారు మాట్లాడిన మాటలపై మీరేమంటారో కమెంట్ చేయండి. అంతేకాకుండా మరి రీతు సంచలనంగా ఫేర్ అనుకుంటున్నారో అన్ఫేర్ అనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.